హీరో నితిన్ పరిస్థితి ప్రస్తుతం వర్ణనాతీతంగా ఉంది. భీష్మ చిత్రం తర్వాత వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ని ఎదుర్కొంటూ వస్తున్న ఆయన రాబిన్ హుడ్ చిత్రం బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. భీష్మ చిత్రానికి దర్శకత్వం వహించిన వెంకీ కుడుములనే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాలో విషయం ఉంటుందని ట్రేడ్ బలంగా నమ్మింది. అందుకే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ బిజినెస్ భారీ రేట్స్కి జరిగాయి. కానీ థియేటర్స్లో ఈ చిత్రానికి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ రావడంతో ఫుల్ రన్లో కనీసం 10 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టలేక చతికిలబడింది. కనీసం ఓటీటీలో అయినా మంచి రెస్పాన్స్ ఈ చిత్రం దక్కించుకుంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు అది కూడా కష్టమే. ఈ సినిమా డిజిటల్ రైట్స్ని జీ5 సంస్థ కొనుగోలు చేసింది. మొదట్లో భారీ రేట్కి డీల్ కుదిరింది, అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో ముందు అనుకున్నంత రేట్స్ ఇప్పుడు ఇవ్వలేమని, మాకు వర్కౌట్ అవ్వదని, తక్కువ రేట్స్కి ఇస్తేనే కొనుగోలు చేస్తామని, లేదంటే డీల్ క్యాన్సిల్ చేసుకుంటామని మైత్రి మూవీ మేకర్స్తో అన్నారట. ఇప్పటికే ఆ సినిమాకు 75 కోట్ల బడ్జెట్ని ఖర్చు చేశామని, థియేటర్స్ నుంచి నష్టాలొచ్చాయి, ఇప్పుడు ఓటీటీ ద్వారా కూడా నష్టం తెచ్చుకోవాలని అనుకోవటం లేదని, ముందు అనుకున్న అగ్రిమెంట్నే అనుసరించాలని మైత్రి మూవీ మేకర్స్ కూడా తగ్గటం లేదట. దీంతో జీ5 సంస్థ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే రాబిన్ హుడ్ని మరో ఓటీటీలో కూడా చూడలేము. ఎందుకంటే ఈ సంవత్సరానికి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సంస్థల స్లాట్స్ అన్నీ నిండిపోయాయి. విడుదల చేయాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. పాపం నితిన్ సినిమాకు ఇలాంటి పరిస్థితి రావటం చాలా బాధాకరం. ప్రస్తుతం నితిన్ వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్తో తమ్ముడు అనే చిత్రం చేస్తున్నాడు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా చాలా బాగా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. జూలై నెలలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయబోతున్నారట. కనీసం ఈ సినిమాతో అయినా నితిన్ కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.